సంకల్పం. ఓకే, మన రాజకీయ విశ్లేషకులు మనం కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. హైడ్రా కూల్చివేతలు మరొకసారి ప్రారంభమయ్యాయి. అటు మన వెంకటరెడ్డి గారు కావచ్చు, మన చందు గారు కావచ్చు, ఒకే పాయింట్, అక్రమంగా ఆక్రమించిన వాళ్ళు ఎవరికైనా శిక్ష తప్పదు, శిక్ష పడాల్సిందే. బట్ పెద్దవాళ్ళకు ఒకలాగా, చిన్న వాళ్ళకు ఒకలాగా చూసుకుంటూ వెళ్తే మాత్రం ఇంకా అంతటి దానికి ఇది పెట్టడం ఎందుకు, వేస్ట్ కదా అన్న ఒక వాదన తీసుకొచ్చారు. మరి మరొకసారి కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ముందుగా దీనికి సంబంధించి మీ అభిప్రాయం. వాస్తవమే, చట్టం అంటే అందరికీ చట్టమే, ఆక్రమణదారులు అంటే అందరూ ఆక్రమణదారులే. అయితే ఈ ఉదంతం జరిగినప్పటి నుంచి లేదా ఈ సమస్య వచ్చినప్పటి నుంచి నా అభిప్రాయం ఒకటే చెప్తున్నా. తెలియక అమాయకంగా కొనుక్కున్నటువంటి పేదల పట్ల ఒక విధమైనటువంటి వైఖరిని అనుసరించాలి. అన్నీ తెలిసి అడ్డగోలుగా ఆక్రమించుకొని దాన్ని లాభాల కోసం అమ్ముకునేటువంటి వాళ్ళ పట్ల లేదా స్థలాలను ఆక్రమించి లాభాపేక్షతోటి కన్వెన్షన్ సెంటర్స్ లేకపోతే మరొకటి కట్టేటువంటి వాళ్ళ పట్ల భిన్నమైనటువంటి వైఖరి తీసుకోవాలి. కానీ హైడ్రా లేదా దాన్ని నడుపుతున్నటువంటి ప్రభుత్వ తీరుతెన్నులు చూసినప్పుడు ఆ విధంగా లేదు, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు అనేది నేను గతంలో చెప్పాను. ఇప్పుడు మరోసారి మళ్ళీ నేను అదే అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నాను. ఓకే, అంటే మరి ఈసారి అలాంటివి ఏమీ లేకుండా హైడ్రా ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? ఉందంటారంటే గత అనుభవాన్ని బట్టి కదా మనం చెప్పాల్సింది. గతంలో ఆ విధంగా చేస్తామని చెప్పినటువంటి పెద్దలు ఆ విధంగా చేయలేదు. అనేక మందికి సంబంధించినటువంటి ఫిర్యాదులు వస్తే వాళ్ళు ఏదో కోర్టులో ఉన్నారు, లేకపోతే మరొకటి, లేదా విద్యా సంస్థలు అయితే మల్లారెడ్డి గారిది లేదా వైసీ గారివి, ఇవన్నీ కూడా పిల్లలు మా విద్యా సంవత్సరం మధ్యలో అటువంటి పని చేస్తే పిల్లలు దెబ్బతింటారు లేదా వాళ్ళ పరీక్షలు దెబ్బతింటాయని చెప్పారు. మరి విద్యా సంవత్సరం అయిపోయింది, సెలవులు కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇది కదా ప్రశ్న. అందుకని హైడ్రా గాని లేదా ప్రభుత్వం గాని గతంలో వాళ్ళు ఏం మాట్లాడారు, ఏ విధంగా సమర్థించుకున్నారు, ఇప్పుడు వాళ్ళ చిత్తశుద్ధిని ఎట్లా నిరూపించుకుంటారనేటువంటిది ప్రశ్న. అంటే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు కదా, ఇప్పుడు మేము పద్ధతి ప్రకారం వెళ్తున్నాము, కోర్టు నుంచి వెళ్ళి నోటీసులు వస్తున్నాయి, కోర్టు నోటీసులతో బ్రేక్ వేయాల్సి వస్తుంది, మేమేం చేయలేకపోతున్నామన్న ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు కదా. ఎస్, నేను అదే చెప్తున్నా, అదే అడుగుతున్నాను. ఇప్పుడు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ కావచ్చు లేదా ఓవైసీ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, నాకు తెలియకుండా కూడా ఇంకా కొంతమంది ఉంటే ఉండొచ్చు. వాళ్ళకి సంబంధించి కోర్టు ఆదేశాలు, కోర్టు వీళ్ళు ఆక్రమించారు, అయినా కానీ వీళ్ళ కట్టడాన్ని కూల్చేయొద్దని చెప్పేసి ఈ కోర్టు అని చెప్పిందా? ఒకవేళ చెప్పుంటే ఆ కోర్టు వెకేషన్ ఎత్తేయించడానికి లేదా కోర్టు అనుమతి పొందడానికి వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అనేది సమస్య. అంటే అటువైపుగా అయితే ఇప్పటి వరకు స్టెప్ పడలేదు అంతే అంటారా? డెఫినెట్ గా మనకు కనపట్లేదు కదా. ఒక్క కట్టడం ఏమన్నా కూల్చారా? ఒక్క కట్టడాన్ని కూడా ఇంతవరకు ఏం కూల్చలేదు కదా. వాళ్ళు చెప్పినవే కదా, మీరు నేను లేకపోతే ఇంకోళ్ళు చెప్పింది కాదు కదా.